దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో అత్యున్నతమైన దేవుని మహాసింహాసనం ఎంతగానో ప్రజలకు చేరువగా, ఎంతగానో ప్రజలను ప్రేమించి, ఆయన ఈ కడవరి దినాల్లో ఎంతగానో ఆ యొక్క పాపం ఎంతగా విస్తరించిపోతుందో అంతగా గొప్పగా కూడా దేవుని యొక్క సత్య సువార్త, దేవుని యొక్క కృపా, ప్రేమ, దయ, వాత్సల్యపు ఆ యొక్క వాక్కు ఇంకా ఇంకా విస్తారంగా ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉన్నారా? దేవుని సత్యవాక్యాన్ని తెలుసుకునే మార్గపు ద్వారాన్ని తెరిచి ఎంతగా చీకటి అలవరించుకుపోయినా కానీ ఆయన యొక్క దేవుని యొక్క కృప అంతగా నరాల్లోనికి దేవుని యొక్క సత్య సువార్త వినబడిలాగన ఎల్లులాగన అంతగా దేవుని యొక్క బోర, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క హస్తవిస్తానికి ఈ యొక్క కృపాకాలాన్ని ఇంకా దేవుడు ఎంతో స్పీడ్గా ఈ యొక్క కృపావరాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడండి ఆయన అమృత తండ్రి. ఎందుకంటే ఈ యొక్క భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన ఈ యొక్క చీకటి విధానాల్లో మనం ఎలా ఉంటామంటే అత్తకి, కోడలికి, తల్లికి, పిల్లకి మరి ఒక ఇంట్లోనే ఉంటారు, పడకుండా పోవును అని చెప్పేసి ఎట్లా దేవుని వాక్యం ఉందో ఆ విధమైనటువంటి గాలి, ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఈ లోక విషయం, భయంకరమైన ఈ యొక్క అపవాది చీకటి యొక్క ప్రభావం పైకి లేసిపోయి ఎంతగానో వాడు పడద్రోయబడి భూమి మీదకు వచ్చేసి వాడు ఎంతగానో రెడీ అయిపోయి వాడు ఎంతగానో పరుగులు పెడుతున్నాడు. ఏ మార్గం ఉందో, ఎవరున్నారో ఏంటి అని చెప్పేసి వాడు ఎంతకంటే ఇదివరకు కనీసం ఒక వారానికో, ఒక నెలకో, ఒక సంవత్సరానికో చూసేవాళ్ళం ఏదైనా సరే. ఇప్పుడు ఆ విధంగా కూడా లేకుండా గంటల్లో, రోజుల్లో ఏ రోజుకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియని భయంకరమైన పెనుమార్పు వచ్చేసే విధంగా ఈ యొక్క కాల గడియలు మారిపోతున్నాయి అనమాట. అయితే ఎంత అంటే సమయము ఎంతగా ఈ యొక్క సాతానుడు వాడి యొక్క విషయాన్ని కలిపేస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనకి పుట్టించింది పరమపురివాసుడు, ఆ యొక్క ఊపిరి ఆయనది. ఈ మహాదేవుని యొక్క మహిమ వాక్యాన్ని, ఈ దేవుని ఇప్పుడు మనం ఎట్లాగో అమ్మా నాన్న అని ఎలా మనం పిలుస్తాం, అలాగే మనం పుట్టించిన పరమపురివాసుడు దేవుడా రక్షించనే అంటాం. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే, ఎటువంటి ఘోర భయంకర విధానాల్లోనే దేవుడా రక్షించనే అంటాం. అట్టి దేవాది దేవుడు కూడా ఎంతకంటే ఈ మానవ జాతిని కరుణించి ఎంతగానో దైవ సత్య సువార్త, ఎంతగానో అమృతమైన ఆయన యొక్క జీవపు మాట, ఈ యొక్క అపవాది ఇంత భయంకరంగా విషయంగా, ఎంత ప్రభావంగా వాడు ఎంతగానో భయంకరంగా బలంగా వాడు పడద్రోయబడి సర్పంగా లేచి వాడు ఎంతగానో వాడి యొక్క విషయాన్ని విరజిమ్మేస్తున్నాడు, కలుషితం చేసేస్తున్నాడు. అసలు నోటి మాటలు సరిపోవు అనమాట. అంత భయంకరంగా ఆ యొక్క లోకపు నీరు పరిగెత్తుకుని వచ్చేసి సమస్తాన్ని సర్వనాశనం చేసేసి, బురద చేసేసి, నాశనం చేసేసి, లేకుండా చేసి కొట్టుకుపోయే విధమైనటువంటి అగాధ భయంకరమైన పరిస్థితులు ఏ క్షణాన్ని ఏం చేస్తాడో దుష్టుడు తెలియనటువంటి ఆ యొక్క విపత్కరమైనటువంటి, సంబంధం లేనటువంటి, సమాధానం రానటువంటి, మాట కలవని విధానపు గడియల్లో మనం జీవిస్తున్నామండి. ఇటు భయంకరమైన విధానంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఎంత బంగారు తండ్రి, నువ్వు నాతో మాట్లాడితే, నేను కావాలని అంటే ఒక్కసారి కన్నులెత్తి నా వైపుకు తిరిగి నా మాట విను, నా స్వరం విను, నేను ఎక్కడ దొరుకుతాను, నా మాటలు ఎక్కడ దొరుకుతాయని నీకు జీవవాక్యాన్ని వెతుకు, ఈ జీవ గ్రంథంలో నా మాటలు ఉంటే నువ్వు వెంబడించు, నువ్వు కలిగి ఉండని కూడా ఎంతగానో దేవుని పౌరస్వరం గుర్తు చేస్తూ ఆయన సన్నిధి మనతో వెంటాడుతుందండి. అంటే ఎవడైనా బ్రతకగోరు వాడు ఉన్నాడా? ఎవడైనా బ్రతకగోరు ఉంటే ఈ యొక్క జీవవాక్యాన్ని, ఇటు మహిమగల దేవుని వాక్యాన్ని మనం ఒక్కసారి ఎవడైనా సరే చనిపోయే లాస్ట్ పరిస్థితిలోనైనా సరే, బలము పోయే పరిస్థితిలోనైనా సరే, నిలబడలేని పరిస్థితిలోనైనా సరే, ఒకవేళ ఇంకా భయంకరంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నా సరే ఆయన వైపు విశ్వాసం ఉంచి, ఆయన మాటను ప్రేమించి నిజంగా హృదయం తెరిచి ఆయన్ని కలిగి ఉండాలనుకుంటే, ఆయన యొక్క కృపా వాక్యాన్ని మనం పొందుకోవాలనుకుంటే మృతులు సహితం ఆయన లేపగల జీవాధిపతి అమృత జీవవాక్యం ప్రవహింపచేస్తుండగా ఆయన యొక్క పౌరస్వరం మనం వింటే, ఆయన వైపు తేరి పారు చూస్తే ఎవరైనా సరే ఆ మనిషి కుమారుడు, పైకెత్తబడినటువంటి దేవుని కుమారుడు, ఆయన్ని మనం చూస్తే మనం బ్రతుకుతామండి, నిజంగా బ్రతుకుతామండి, దేవుని కలిగి ఉంటామండి. ఈ లోకం అంతా మోసం, అబద్ధం, పాతాళమైన అనమాట. ఎంత భయంకరం అంటే మాటలతో చెప్పలేమన్నమాట. అంత భయంకరమైనటువంటి ప్రధానమైనగా భయంకరంగా ప్రమాదపు అంచుల మీదే మనం ఉన్నాం అనమాట. నాశనపు పరమ అంచుల మీద. ఇంకా అసలు ఎట్లాగంటే మన యొక్క మానవ గడియలన్నీ అయిపోయినాయి కూడా మొత్తం ఇక లేదు.
దుష్టగడి ప్రవేశించేసింది అనమాట. ఇంత భయంకరమైన ఈ యొక్క ఘట సర్పం ఎవరిని మృంగుతుందనేది పడద్రోయబడి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు మనం ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళిపోదామండి, ఆయన సన్నిధిని వెతుకుదామండి, ఆయన పాదాలు కలిగి ఉందామండి, ఆయన ఎవరైనా వెతుకుదామండి, దేవుడిని పిలుద్దామండి. మునిగిపోతున్న పేతురు కూడా తండ్రి నన్ను రక్షించని అడిగాడు ఆయన. ఆ విధమైనటువంటి మనసు ఉంటే దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుడు కలిగి ఉండాలి, ఆయన పాదాలు పట్టుకోవాలనుకుని ఉంటే, బ్రతకగోరువాడు ఎవరైనా ఉంటే ఆయన జీవవాక్యం కొంచెం వినపడుతుంది ఆయన సర్వం. ఆ యొక్క జీవజల నది కనపడుతుంది, జీవవాక్యం తెలుస్తుంది. ఈ యొక్క హృదయంలోనికి, ఈ యొక్క మనసులోనికి, ఈ యొక్క మైండ్లోనికి మనం తీసుకుంటే మనం బలం కలిగి బ్రతికి లేవగలిగినటువంటి శక్తి బలం ఇచ్చి దేవుని సన్నిధి మనకు వస్తుందండి. ఆయన పౌరు స్వరం వినిపిస్తుంది. లేచి నడుమన ఎముకల్లో ఆయన్ని పిలిచినటువంటి ఆ యొక్క ప్రవక్త ఎంతగా ఎముకలు కట్టకట్టని లేచి జీవాత్మను పొందుకునేయో అటువంటి విధానపు పరిస్థితుల్లో కూడా ఆ యొక్క సమూహాన్ని, ఆ ఎముకల్లోనూ లోయలో నుంచి సమూహాన్ని రూపొందించినటువంటి సార్వశక్తులు సార్వభౌముడి యొక్క పౌరస్వరం మనకి ఇంకా వినిపిస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క అపవాది భయంకరంగా పడద్రోయబడి ఎంతగానో పరిగెడుతున్నాడు. ప్రతి విషయంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి మార్గంలో, అది ఎప్పుడో ప్రవేశించేశాడు అనమాట. కాబట్టి ఒక్కసారి మన యొక్క కుటుంబం, మనమే కానీ ఈ యొక్క దేవుని యొక్క పౌరస్వరం విని దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే, ఆయన్ని వెతికితే, ఆయన కలిగి ఉంటే ఆయన దొరుకుతాడండి, మనకి ఖచ్చితంగా దొరుకుతున్నాడు. ఇంకా ఎవరిని ఉన్నారా అని ఆయన యొక్క పౌరస్వరం వినపడటానికి ఆ యొక్క దేవుని వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు అనమాట. ఈ జీవవాక్యమే వెలుగు కలుగుగా కంటే వెలుగు కలిగింది. ఈ యొక్క సమస్తం విభాజింపబడినాక విభాజింపబడింది. ఊపిరి వచ్చి నింపుడుగా కంటే నింపి ఆ యొక్క గొప్ప సైన్యంగా అయిపోయినటువంటి ఆ యొక్క ప్రవక్త గారి యొక్క ఆ యొక్క కాలంలో నుంచి కూడా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావం ఈ యొక్క గ్రహింపులేని మనుషులకి చూపిస్తాడండి ఆయన ఎంతగానో. ఈ యొక్క ఆయన వైపు చూడని వారికి కూడా ఇంత అద్భుత ఆశ్చర్యకరం ఈ యొక్క సమూహం, ఈ ఎముకల లోయల సమూహం దేవుని స్వరం విని దేవుని వాక్యం, దేవుని జీవాన్ని ఎలా పొందుకుంది అన్నటువంటి విధానాన్ని కూడా చూపిస్తూ, ఎంతగానో లోతుకి నడిపిస్తూ, ఎంతగానో ఆయన పిలుస్తూ స్వరమిస్తాడండి దేవుడు. అయితే దేవుడు ఆయన యొక్క 2000 సంవత్సరాల కిందట ఆ యొక్క జీవాధిపతి జీవనది దేవుని యొక్క కుమారుడు మన మధ్యకు వచ్చి ఇంత జీవనదిని, ఇంత జీవవాక్కును మనకు విడిచిపెట్టినప్పుడు ఆయన యొక్క విధానంలో ఒక మాట, ఆయన యొక్క వాక్యపు మార్గాన్ని, ఒక గొప్ప అద్భుతాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అందుచేత అవును నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడు నన్ను నేను అవును అవును మాట మాత్రము సెలవు. ఓ స్తోత్రం. దాసుడు స్వస్థపరచబడు, నేను సహా అధికారం వాడను, సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చు, దాసుని చేయమంటే నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు జన సమూహము వైపు తిరిగి ఇశ్రాయేలులోని అయినను ఇంత గొప్ప విశ్వాసం చూసారా చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన తిరిగి వచ్చి దాసుడు స్వస్థత. చూసారా అద్భుతాన్ని, చూసారా జీవాన్ని. ఆమేన్. చూసారండి ఎంతగా ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క విధానంలో క్రీస్తు ప్రభువు సేవా పరిచర్య చేసుకుంటూ ఆ యొక్క యెరూషలేము సంచరించు దేవుని జీవవాక్యాన్ని మరలా భూమి మీదకి దించి దేవుని యొక్క సహవాసం కలిగి ఉండడానికి ఎవరిని ఉంటే నన్ను వెంబడించండి, నేనే మార్గం సత్యం జీవమని ఆయన జీవవాక్యాన్ని, ఆయన యొక్క బలాన్ని దేవుణ్ణి చూపిస్తూ, దేవుని జీవాన్ని అగ్గుపరుస్తూ ఆయన ఎంతగానో సంచరిస్తున్నప్పుడు ఆ యొక్క ఒక దాసుడు అయితే అతన్ని కూడా ఎంతగానో చూసారండి. మనం ఆ వాళ్ళము, వాళ్ళకి ఈ గుంపులో ఈ వాళ్ళము అనే విధానం కాదనమాట. ఈ కడవరి దినాల్లో ఎవరైనా సరే ఇప్పుడు ఈ దాసుడిలాగా, ఇప్పుడు దాసుడు చూడండి, ఇతను వేరే అతను అనమాట, ఈ ఇశ్రాయేలుకి సంబంధించిన అతను కాదనమాట. అయినా సరే ఈయనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఊపిరి, మానవత్వం, ప్రేమ ఏమని చూపిస్తుందంటే ఇశ్రాయేలీలో జరుగుతున్న గొప్ప సూచక్రియలు, గొప్ప జీవనవాక్యం, మహాదేవుని శక్తిని నేను చూస్తున్నాను. ఆయన దేవుని కుమారుడే. అయినా సరే అటువంటి ఆయన నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాను, నా దాసుడిని నాకు స్వస్థపరచమని ఆయన మాట మాత్రం సెలవిమ్మని తన దాసుల్ని పంపించాడంటే ఎంత
ఎంతగా దేవుని యొక్క ఆదిలో పుట్టించిన మనుషుల్లో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆ స్వచ్ఛత, ఆ యొక్క మ్యాచింగ్, ఆ యొక్క ప్రేమ దేవుని యొక్క మార్గంలో కలిసిందే చూడండి. వీళ్ళు మనం ఈ జనం వాళ్ళ జనం అనే అలాంటిది చెడు దరిద్రం మనం పెట్టుకున్నది, మనం ఈ లోకంలో సమసిపోయే విధానంలో జీవించే మాటలు విడిపోయి దేవుడంటే తెలియని సాతాను విధానపు ఆలోచన అనమాట. అలా కాదు, దేవుడు యొక్క విషయంలో ఆ యొక్క హృదయం ఎంతగా మ్యాచింగ్ ఎందుకు. ఆయన పుట్టటం వేరే దాంట్లో పుట్టినా సరే, ఈ యొక్క గుంపులు వేరేగా అయినా సరే, ఆయన యొక్క ఆత్మ మట్టికి క్రీస్తు ప్రభువుని ప్రేమించి క్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతంలాన్ని ఆయన హృదయంలో చూసి, కన్నులారా చూసి, ఆ యొక్క గొప్ప శక్తి గల దేవుణ్ణి గౌరవించి, ఎంతగానో యోగ్య మనసుతో ప్రేమించి నా కుమారుణ్ణి స్వస్థపరచమని చాలు మాట మాత్రం అని ఎంత గొప్పగా వెంబడించి పనిమాలుగా ఇశ్రాయేలు యొక్క జనాల మధ్యలో ఉండి ఆయన వారి మధ్యలో సంచరిసి వాళ్ళకు కూడా తెలియట్లేదు అనమాట. ఆయన ఎలా గౌరవించాలి, ఆయన ఎలా నెత్తి మీద పెట్టుకోవాలి, ఆయన మాట ఎలాగ ఆయనే మెస్సయ్య అని తెలుసుకోకుండా వాళ్ళు జీవిస్తున్నా వాళ్ళలోనే ఆయన క్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ఆ యెహోవా దేవుని యొక్క ఆత్మ నరులను పుట్టించి ఆయన ఊపిరి పెట్టినటువంటి ఆ ఊపిరి గ్రహించింది దేవుని కుమారుని. చూసారండి, మనం ఏదో గుంపులో ఏదో విధంలో ఏదో మార్గంలో కొట్టుకోవాలి, వాడు పోతున్నాడు కదా మనం పోవాలనే మార్గం అనేది ఇవన్నీ చెత్తాల్లో జిల్లు, ఈ చెత్త లోకంలో చెత్తగా మన ప్రాణం నరకానికి పోవడానికి అనమాట. ఇలా కాదు, దేవుని యొక్క ఆత్మ క్రీస్తు ప్రభు సృష్టికర్త పెట్టినటువంటి ఆత్మకి నిజం ఏంటంటే ఆత్మ అనేది ఎవరనేది నిజంగా తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయి యోగ్య సూపర్ జీవపు మార్గాన్ని యొక్క దైవ కుమారుని కలుపుకున్నాడు. ఈయన ఎంత గొప్ప మార్గంలోనికి మ్యాచ్ అయిందో చూడండి ఈయన మార్గం దేవుని కుమారునిలోకి. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి మాట మాత్రమే సెలవేమో నా మహాదేవుని నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కానని అంతగా సూపర్గా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని దేవుని వెతికి దేవుని మార్గంలోకి వెళ్ళి తన దాసులను పెంపి అవసరం తీర్చితే చాలు, ఈ యొక్క ప్రాణం వస్తే పాడు నా కుమారుడు రక్షించబడతాడని ఎంతగానో కోరుకున్నప్పుడు వెంటనే ఆయన ఎంతగానో ఆ యొక్క ప్రేమించలేని ఆ జనాన్ని వాళ్ళ మధ్యలో సంచరించిన వాళ్ళని కూడా పక్కగా పెట్టేసి ఈ యొక్క అన్యులైన దేవుడంటే తెలియటట్టు ఈ జనాంగాన్ని ఎంతగా గొప్పగా ప్రేమించి, ఎంత గొప్పగా ప్రశంసలు ఇచ్చి, ఎంతగా గొప్ప ప్రేమించి ఇప్పుడు ఆ దాసుడు స్వస్థత ఉందాడు, మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. వెంటనే వాళ్ళు దారిలో ఉండగా నా దాసుడు కుమారుడు స్వస్థత నొందిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపడారంటే ఆ పొందుకున్న వాడికి తప్ప దైవ యొక్క మార్గం దేవుని యొక్క జీవం ఎవరికి తెలియలేదండి. అట్టి భాగ్యం ఈ కృపకాలంలో కూడా దొరుకుతుంది. ఎవరినో చూసి దేన్నో చూసి కొట్టుపోయి నాశనం అయిపోయి పురుగులు పడిపోయి ఈ నరకంలోకి వెళ్ళిపోయి ఈ విధాన మార్గంలో మనం చూసామంటే ఈ శరీరం ఒక 100 సంవత్సరాలు బలంగా ఒక 200 కేజీలతో బలిసినా ఉండొచ్చు, కానీ ఇది చస్తే పురుగులు పడిపోయింది అనమాట. ఇటు చెత్త ఆలోచన మార్గంలోకి మనం వెళ్లకుండా ఇటు జీవ యోగ్యపు అన్యుడైనటువంటి ఈ దాసుడు ఎట్ట దేవుణ్ణి చూశాడు అట్టి మార్గంలోకి మనం వెళ్తే మహాస్వరూపుడి యొక్క జీవం ఈయన దగ్గరికి రాలేదు, ఈయన కుమారుడు ముట్టలేదు, మాట మాత్రం కనుచూపుతూ ఆ యొక్క జీవం నడిచి వచ్చేసి ఆ కుమారుని లేవనెత్తి స్వస్థ వచ్చిందంటే ఎంత అద్భుతం. దేవుని యొక్క శక్తి భూమి మీదకి దిగుతుంది. ఎంతగా దేవుని యొక్క ఆ వాక్యం మనతో కూడా ఇప్పుడు కూడా ఈ కృపాకాలంలో మనతో కూడా మాట్లాడుతుంది ఆయన. ఇంకా ఎవరు ఉన్నారా? నా తండ్రి కలిగి చేసినట్టు జీవాత్మ కలిగిన వాళ్ళు ఎవరున్నారా? బతకగోరు వాళ్ళు ఎవరున్నారని దేవుని వాక్యం పిలిపిస్తున్నప్పుడు మనం ఒక్కసారి తల ఎత్తి ఆయన వైపు చూస్తే మనం నిజంగా బ్రతుకుతామండి. స్వస్థత నిజంగా వచ్చేస్తుందండి. ఇంత గొప్ప దేవుడు ఇంకా ఇంకొక అద్భుతం చేశాడు. మళ్ళా ఇంకో వాక్యం చదవండి, మార్కు సువార్త 5:38 ఒకసారి చదవండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని పోలేదని వారితో చెప్పారు. ఆయనను అపహసించారు. చూసారా? అయితే ఆయన వారినందరినీ బయటికి అంతే చిన్నదాని తల్లిదండ్రులు తనతో కూడా ఉన్న వారిని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలో జీవాధిపతి 12 సంవత్సరాలు ప్రాయం గలది. చూసారండి, ఇంకొక అద్భుతం, ఇంకొక గొప్ప దేవుని యొక్క జీవం దిగి వచ్చిందంటే ఆ గదిలోనికి. ఇంకొక అద్భుతం, ఈమె యొక్క చిన్న కుమార్తె 12 సంవత్సరాల ప్రాయం గల ఈమె కూడా
ఎందుకంటే ఆ యొక్క టైము ఆ యొక్క విధానంలో మార్గంలో వెళ్ళిపోయినప్పుడు, ఈ లోకం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కొంచెం ఏడు అలాగే చేస్తున్నారంట ఇంకో కూడా. అయితే ఈ విధంగా చేస్తున్నప్పుడు వెంటనే దైవ కుమారుడు లోపలికి వచ్చి ఎందుకు గొల్ల చేస్తున్నారని చెప్పి దేవుడు ఒక గొప్ప మాట, ఒక కొత్త మాట, ఒక నూతన మాట, ఒక అభిషేకపు జీవ మాట చెప్తున్నాడంటే ఈ పాతోళ్ళు, ఎందుకంటే ఈ సాతాను ప్రపంచంలో పుట్టి పెరిగి ఈ యొక్క సమూహంలోనే ఉంటాం కదండి ఈ భూమి మీద ఎవడు ముందోడు ఆతరాడు ఏం మాట్లాడితే అయ్యే బతుకులు కదండి మనం నడిపించుకుంటూ వెళ్ళిపోతాం. అయితే వాళ్ళు కూడా గదిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన అప్పగిస్తున్నారంట. ఏంటి ఇవి చనిపోతే ఎందుకు గొల్ల చేస్తున్నారు, ఎందుకు గడుస్తున్నారు అంటున్నాడు ఏంటి అని చూసారండి. ఈ లోక మనుషులు సాతాను బోధకి, సాతాను మార్గానికి, సాతాను యొక్క ఏడుపుకి, సాతాను యొక్క నాశనానికి ఆడి యొక్క రూపం ఎలాగుందో దైవ కుమారుడు మాట్లాడుతున్నాడు కొత్తగా. ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నదంటే ఎంత న్యాయాధిపతి న్యాయంగా ఆలోచించి ఆ బిడ్డ విషయంలో తీర్పు తెచ్చి ఆ బిడ్డ విషయాల్లో ఆ యొక్క దేవుని యొక్క జీవం వచ్చటానికి ఎంతగా ఆయనే లోపలికి వచ్చి మాట్లాడి ఆమె చెయ్యి పట్టుకుని లేపి నిలబెట్టి ప్రాణంతో నింపాడంటే అక్కడున్న వాళ్ళందరూ నోళ్ళు పడిపోయినాయి, ప్రాణం లేచిపోయి వెళ్ళిపోయింది, చెంది ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయి ఉంటుంది. జీవం ఆ కుమార్తెలోకి వచ్చింది. చూడంగానే నూతన అద్భుతానికి ఆశ్చర్యపోయారు నూతన అద్భుతానికి. చూసారండి, ఇట్లా ఉంటుంది అనమాట దేవుని యొక్క జీవవాక్యం అన్నమాట. ఇది దేవుని యొక్క మాటతో ఆయన నిలబెట్టి లేవగలిగినటువంటి, మృతులను సహితం జయించగల లేపగలిగినటువంటి తండ్రి అలా చేశాడు, కుమారుడు కూడా అలాగే చేస్తూ ఇంత జీవాధిపతి దేవుని యొక్క మార్గం ఇంతగా ప్రవహిస్తున్నప్పుడు ఈ జీవాన్ని కొంచెం తాకితే ఈ జీవాన్ని కొంచెం మనం కలిగి ఉంటే మనం బ్రతుకుతామండి. ఎందుకంటే ఈ లోకపు నాశనపు మాటలు విన్నామంటే ఆ క్షణంలో నాకు ఆ చిన్నది ఈ లోకంలో మనుషులు చనిపోయింది అనుకుంటున్నారు, కానీ ఆమె మృత్యు లోకంలోకి వెళ్ళిపోయి నిద్రపోతుంది అన్నమాట. అయితే అటువంటి ఆమెను కూడా దేవుడు పిలిచి లేవనెత్తి ముట్టి ఆ తల్లిదండ్రులకు అప్పు చెప్పాడు, ఆమెకు ఆహారం పెట్టమని కూడా అన్ని ఎంతగానో ఆ కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గొల్లు చేసిన వాళ్ళు పోవాల్సిందే అవతలకి, చీకటి నాశనం అయిపోయి అవతలకి పోవాల్సింది. అంత జీవాధిపతి, సృష్టికర్త, అద్భుతకరుడు, ఆలోచనకర్త 2000 సంవత్సరాల కింద ప్రాణం పెట్టి యేసయ్య మన కోసం వచ్చాడు. అట్టి జీవాధిపతిని మనం కలిగి ఉంటే ఈ లోక విడిచిన వెంటనే ఆ యొక్క మహిమగల దేవుని ఆ యొక్క పాదాల చెంత మనం ఉంటామండి. ఇటు జీవాన్ని మనం గౌరవించి నెత్తి మీద పెట్టుకుని యోగ్య మనసులో ఆయన కలిగి ఉంటే, ఆయన ప్రేమిస్తే, తగ్గించుకొని ఆయన వైపు చూసే కన్నులు కలిగి ఉంటే మనం బ్రతుకుతామండి. ఆ మహాదేవుని యొక్క మానవ యొక్క రూపంతో ఆయన వచ్చి ఆయన దేవుని తండ్రి జీవ మార్గాన్ని తెలియపరిచి జీవాన్ని దించి దేవుని పాదాలు పట్టుకుని ఆయన ప్రేమించి ఆయన వచ్చాడని విశ్వసించి ఆయన కలిగి ఉంటే ఇట్టి అద్భుతమైన జీవ మార్గంలోనికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇట్టి ఎవరైనా సరే ఇట్టి ఆశ్చర్యంతో మన కుటుంబం వెలుగుతో, సమాధానంతో, నిత్య జీవంతో, నిత్యానంద స్వరూపుడు ఆయనతో మనం ఉంటాము. ఈ లోక మహిమ, ఈ లోక ఆనందం, ఈ లోక నటన తుచ్చమై రాలిపోయి గట్టించిపోతుంది అనమాట వెంటనే. అది అనమాట, అది కూతంత ఎంత అనమాట. అది సత్యాన్ని తెలుసుకుంటే ఎవడైనా సరే ఆ యొక్క చీకటి మార్గం నుంచి విడుదల నుండి దేవుళ్ళలోకి వస్తే ఇట్టి అద్భుతమైన యుగ యుగాలు ఆయనతో ఉండి ఆయన నిత్యరాజ్యంలో ఉండగలిగి ఆయన పాదాల చెంత ఆయన చేత న్యాయమైన తీర్పుతో ఆయన చేత బ్రతికించబడి ఆయన చేత స్వస్థత పొంది ఆయన మన గృహంలోకి వచ్చే విధంగా ఆయన మనం కలిగి ఉండి కొండకోట దుర్గమైన పరమపురి వాసును మనం పొందుకొని ఆయనతో క్షేమంగా ఉండి ఆయన కలిగి ఉండి ఆయన సత్యవాక్యం వైపు మనసు పెట్టి ఆయన జీవవాక్యంలోనికి వెళ్ళి ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి రక్షణ జీవాధిపతి నిత్య మార్గంలోకి మనం వెళ్ళి హాయిగా ఉందామండి. ఆమేన్.